గెట్ రెడీ విత్ కపుల్ అని చెప్పేసి అవుట్ఫిట్ చేయాలని నాకు. సో విల్ స్టార్ట్ విత్ హీజ్ అవుట్ఫిట్ బికాస్ అందరు అంటే గర్ల్స్ కి ఎట్లాగో బట్టల పిచ్చి ఎక్కువ, క్లాత్స్ కొనడం పిచ్చి ఉంటది కాబట్టి విల్ స్టార్ట్ విత్ ఇది వచ్చేసి వైట్ అండ్ ఈ కలర్ నేమ్ అయితే తెలియదు నాకు ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లో ఏమంటారు అని చెప్పేసి. బట్ ఇది బీచ్ అవుట్ఫిట్ అండి. బేసికల్ గా మేము ఏమనుకున్నాం అంటే ఇలా బీచ్ కి వైట్ అయితే ప్లెజెంట్ గా కనిపిస్తుంది, పీస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి వీ హ్యావ్ చూజన్ వైట్ టీ షర్ట్, వైట్ షర్ట్. లాస్ట్ టైం షాపింగ్ వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటే మా ఆయన చాలా బాగున్నారు యాక్చువల్లీ. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే. ఇది పిస్తా గ్రీన్ టైప్ అలా వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చి కోల్డ్ స్లీవ్సే బట్ కొంచెం లెంతీగా వచ్చింది అనమాట. నాకు అంటే 3/4 హ్యాండ్స్ ఇష్టం కాబట్టి నేను అది చూజ్ చేసుకున్నాను. ఇలా ఉండింది ఆ అవుట్ఫిట్. అండ్ ఇదంతా వచ్చేసి ఫ్లవర్ డిజైన్, పైన చెమ్కీలు ఇచ్చేసాడు, కింద మాత్రం నాన్ సిమెట్రికల్ అనమాట. ఇది ఫ్రాకే కానీ ఇలా అసిమెట్రికల్ లో డిజైన్ వచ్చింది. లెట్స్ గెట్ రెడీ. This is our outfit for the day. చక్కటి వాచ్ మిస్ వాచెస్ పెట్టుకోవాలి. వాచ్ ఇది వచ్చేసి నా డ్రెస్ కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అవుతుంది ఇప్పుడు. సో అందుకే నేను ఇది పెట్టుకుంటున్నా. ఇది ఐ వాచ్ అండి. ఏ సిరీస్? 8 సిరీస్. మనకంత తెలీదు. 1 year బట్టి తెలీదా గట్లా పని చేస్తుందా లేదా అంతే. మా ఇద్దరు వాచెస్. యా, దీస్ ఆర్ అవర్ 2 వాచెస్ ఫర్ ద డే. మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఈయనకి వైట్ లో కాంట్రాస్ట్ కాబట్టి బ్లాక్ పెట్టుకున్నాడు. అండ్ నేనైతే ఆబ్వియస్లీ అమ్మాయిలంటేనే మ్యాచింగ్ కాబట్టి ఐ హ్యావ్ సెలెక్టెడ్ పిస్తా గ్రీన్ వన్. ఫ్రాక్ వచ్చేసి అండ్ బ్రాండ్ లో తీసుకున్నాను. మీ అవుట్ఫిట్ చెప్పండి, ఎంత కాస్ట్ పడింది? నా అవుట్ఫిట్ వచ్చేసి 1800 పడింది. ఓకే, బోత్ ఆర్ అవుట్ఫిట్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ అనమాట. నానా అంతే కొంచెం అతి. Oh my god, where are mine? So it's Tony Stark style anamata. But use other one. ఏ పెట్టుకుంటే సూట్ అయితే తెలియదు, మా ఆయన అడుగు. చెప్పండి నాన్న. సో దిస్ వన్ ఆర్ దిస్ వన్? Butterflies. This is my final outfit. This is my final outfit. Yeah, we are going to be and we will be leaving it soon. Bye.